ద వెయిట్ ఈజ్ ఓవర్. ఎక్కడ శ్రీశైలము, ఎక్కడ కుప్పము. అసలుకు శ్రీశైలం నుంచి కుప్పంకు నీళ్ళంటేనే అసలు ఊహించలేనటువంటి ఒక ప్రహసనం అన్నమాట. మా 25 ఏళ్ల కళ ఈ మధ్యకాలంలోనే సాకారమైంది. మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇక్కడ చూసినారంటే చెరువు పక్కన నేను ఉన్నాను. ఈ చెరువు ఏంటి, ఎందుకు ఈ చెరువు దగ్గరికి వచ్చినాను, ఈ విషయాలన్నీ మనం ఈ వ్లాగ్లో డిస్కస్ చేద్దామండి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఒక ఊరు పేరు మారుమోగిపోయింది. ఆ ఊరే ఈ పరమసముద్రము. ఈ పరమసముద్రం చెరువు యొక్క విస్తీర్ణము దాదాపు 100 ఎకరాలు ఉంటుందండి. ఆ కళను నిజం చేసినటువంటి అపర భగీరథుడు మా ముఖ్యమంత్రి వర్యులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీకు చెందనటువంటి వ్యక్తిని అనమాట. నేను విధంగా కుప్పం వాస్తవ్యుణ్ణి. ఒక కుప్పం వాస్తవ్యునిగా ఏ పార్టీ అయినా మంచి చేస్తే వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే అంటే మీకు ఒకటి గుర్తుంటుంది, మన రాష్ట్ర గీతమైనటువంటి మా తెలుగు తల్లి ఈ రాష్ట్ర గీతంలో మధ్యలో వచ్చేటటువంటి ఒక స్టాంజా ఏంటంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే. అంటే ఎప్పుడు వినడమే కానీ ఈరోజు మా ఇంటి పక్కన మా ఊరు పక్కన కృష్ణమ్మ వస్తుంది అని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇది ఊహాజనితము అనుకున్నాం, కానీ మా ఊహలను నిజం చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అంకుటిత దీక్షతో ఒక అపర భగీరథుడిగా ప్రయత్నించి 25 ఏళ్ల కళను సాకారం చేసినందుకు ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశము, టార్గెట్ ఏంటంటే దాదాపుగా 4 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడము, దాహార్తిని తీర్చడం. ఎంతమంది అంటే దాదాపుగా 2.3 మిలియన్ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ సృజల స్రవంతి అనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అదేవిధంగా కుప్పం ప్రాంతంలో ఉండేటటువంటి పల్లెలు అంటే గ్రామాలకు నీటి సదుపాయాన్ని అందించబోతా ఉందన్నమాట ఈ మన పరమసముద్రం చెరువు. మీద ఆధారపడి చేసేటటువంటి వ్యవసాయమే తప్ప మాకంటూ నదీ పరివాహక ప్రాంతం అనేది ఎక్కడా లేదు, నదులు అనేది లేదు. ఉండేటటువంటి చెరువులకు ఈ విధంగా వర్షం వస్తే కానీ మాకు పంటలు పండని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మదనపల్లి వరకు హంద్రీనీవా వచ్చింది. మదనపల్లి తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్గా కుప్పం వరకు మా చంద్రబాబు నాయుడు గారు కాలువ ద్వారా తీసుకొచ్చినారనమాట.